गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। परित्यज्य मौनं वटाधस्थितिं च व्रजन् भारतस्य प्रदेशात् प्रदेशं मधुष्यन्ति वाचा जनान् धर्ममार्गे नयन् श्रीजयेन्द्रो गुरुर्भ्रातृचित्ते। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఉపన్యాసములు చెన్నై పట్టణం నందు 1937లో వారు అనుగ్రహ భాషణములను అనువదించిన వారు శ్రీ వేలూరి రంగధామనాయుడు. దాని యథాతథంగా మీకు వినిపిస్తున్న వారు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర. దేవాలయములో నుండి శిలాదులపై చెక్కిన వ్రాత. మన దేశం ముందు పురాతన దేవాలయ గోడలలో ఏదో వ్రాయబడి ఉన్నది. ఆ లిపి చక్కగా కనపడుటలేదు. గర్భగృహములలోనున్న ప్రాకారములోనున్న ఈ లిపి కనపడుచున్నది. దానిలో ఏది వ్రాసి ఉన్నది తెలుసుకొనని వారు ఇది ఒక నిధియుండు స్థలము అనుకొనుచున్నారు. గోడల్లో వ్రాయబడి ఉన్నదిగా చెప్పుకొనుచున్నారు. కొన్ని గ్రామములందు దేవాలయములోనూ వ్రాయబడి ఉన్నది. మనం వాటిని తెలుసుకొనుటకు ప్రయత్నం చేయుటలేదు. వాటిని మనం గమనించుటయూ లేదు. గమనించినను అవి తెలియటలేదు. దేవాలయములు ఎందుకు కట్టబడి ఉన్నవి, వాటికి ఆధారితమైన గ్రంథములు ఏవి అనియూ మనకు తెలియదు. అయితే ఏ మతస్థులకు గాను ఈ దేవాలయంలో ఏర్పడి ఉన్నవో ఆ మతస్థులే మనము. ఇతర మతస్థులు ఈ విధమైన అశ్రద్ధ కలిగిన వారు కారు. వేదమేమి, పురాణమేమి, ఆగమమేమి, ధర్మశాస్త్రమేమి అంట మనకు తెలియదు. ఎందుకు మనం ఊర్ధ్వపుండ్రము ధరించుకొని ఉన్నాము, లేక ఎందుకు విభూతి పూసుకొని ఉన్నాము, లేక ఎందుకు యజ్ఞోపేతం ధరించుకొని ఉన్నాము అనే కారణములను మనం తెలుసుకొనటలేదు. మన మతానుష్ఠానంలో తిద్దుబాటు చేయ కోరిక గలవారు కూడా ఈ విషయములను తెలుసుకొని పిమ్మట తిద్దుబాటు చేయ ముందుకొచ్చిన ఎడల చక్కగా ఉండును. మత గ్రంథములను చదివిన వారు లౌకిక విషయములను తెలియని వారుగా ఉన్నారు. చదవని వారు తీవ్రమైన వేగం గలవారై ఉన్నారు. వారును చదివిన ఎడల చక్కగా పనిచేయనవును. ఇతర దేశములలో ప్రబలమైన వారు జనుల యొక్క అభిప్రాయమునే ఎత్తి చూపుచున్నారు. జనుల యొక్క అభిప్రాయములను అనుష్ఠానమును ఒకటి. వ్యాపకస్తుల యొక్క అభిప్రాయమును అనుష్ఠానమును వేరని ఇతర మతస్థులో లేదు. కాన వారు ప్రారంభించిన కార్యము ఫలితమవుచున్నది. మన మతమందు జనులకును వ్యాపకస్తులకును సంబంధము లేదు. మన జనులలో 100కు 95 మంది తీర్థయాత్ర, శ్రాద్ధము, దేవాలయము, సజాతి వివాహము ఎను వాటిని అనుష్ఠించువారు. మన వ్యాపకస్తులకు ఈ విషయములలో నమ్మకము లేదు. తిద్దుబాటు చేయువారును అనుష్ఠానము చేయువారును గ్రంథములను పఠించి చూడవలెను. దిద్దుబాటు చేయువారును అనుష్ఠానము చేయువారును గ్రంథములను పఠించి చూడవలెను. బౌద్ధము చండమారుతమును పోలి వీచినను మన మతము అట్లే అయి ఉన్నది. దానికి కారణమేమి? మన మతమును చక్కగా పరిశీలించిననే స్పష్టమును. అట్లు తెలుసుకున్నవారు జననాయకులుగా వచ్చిన ఎడల వారు ప్రారంభించు కార్యమునకు ఆదరముండును.
గ్రంథములను పఠించి విషయములను తెలుసుకున్న వారిపై కోపగించక వాటిని పఠించవలెను. మనకు ఏర్పడి ఉన్న ఆచారములు ఏమి అని తెలుసుకొనవలెను. అది తెలుసుకొని అనుష్ఠానము చేసుకొని మాత్రము ఉండకూడదు. సాముదాయ కార్యములందు పాటుపడవలెను. మహారాష్ట్రులు యుద్ధభూమి ఎందును మాధ్యాహ్నికమును శివపూజయు విడవలేదు. మహత్తరమైన యుద్ధకాలమందు రంగస్థలమందు తమ పూర్వీకులు పూజించిన మూర్తి అని తంజావూరులో అనేకులు నాకు తమ గృహమందుండు మూర్తులను చూపియున్నారు. ఎన్నియో వేలు సంవత్సరములుగా వచ్చియుండు కర్మములను మనకు 100 రూపాయలు జీతమైనలా చేయుటకు వీలు లేదని చెప్పుట గొప్ప విపరీతం. ఉద్యోగము తనను ఆకాశంపై నెగలవేయుట తలంచకొనకూడదు. మన మతముల యొక్క ఆచారములను జనులు తెలుసుకొని రాజకీయ కార్యములలో ఎప్పుడు పాటుపడుతురో అప్పుడే కృతకృత్యులవుతురు. ఇతర మతస్థులు 2 సంవత్సరములైనను తమ యొక్క మత విద్యను పఠించుచున్నారు. మతశాస్త్రములను మనం ఎంతగా తెలుసుకొనలేమో అంతగా వాటిని బట్టి అభిప్రాయం చెప్ప యోగ్యత కలవారమని తలంచుకొనుచున్నాము. మన కళాశాలలలో చదువుకున్న బాలురు మన శాస్త్రములంటే దీర్ఘ ప్రణామము చేయుచున్నారు. ఈ స్థితి పోవలెను. మన దేవాలయముల గోడల మీద వ్రాసి ఉండినది చదువుటకు మీరు తెలుసుకున్న ఎడల నేను చెప్పునది ఆమోదించగలరు. దేవాలయ వ్రాతను పఠించ నేను శిలాశాసన పరిశోధనా శాఖ వలనే తెలుసుకుంటుని. దేవాలయములందు పొందబడ్డ శాసనమునెల్లా వారు పఠించి ఉన్నారు. అయితే విషయముల నెలను మనకు తెలియజేయలేదు. దేవాలయ గోడలెల్లను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మాదిరిగా పూర్వము వాడు చేసిన దాన ధర్మములు, దేవాలయములకు ఇచ్చిన సొత్తు మొదలైన వివరములు దేవాలయ గోడలపై పొందింపబడి ఉన్నవి. ఒక సొత్తును ఒకడు దేవాలయమునకు రాసి ఇచ్చిన తదుపరి రాజునకు తెలిపిన ఎడల ఆ సొత్తును పన్ను లేనిదిగా చేయుదురు. ఒక్కొక్క గ్రామమును ఒక ప్రజాప్రభుత్వముగా ఉండెను. కొన్ని సభలు నిర్వహించుచూ వచ్చిరి. జనుల యొక్క ఓట్ అనగా అభిప్రాయము ప్రకారమే గ్రామ నిర్వహణం నడిపించుచూ వచ్చెను. ఓటు వేయుటకు తాటిపత్రమెత్తుట అని పేరు. ఉత్తర మేరూరు దేవాలయ గోడలపై సభావిధుల పూర్ణముగా చెక్కబడి ఉన్నవి. వేదమందును మంత్రబ్రాహ్మణమందును ప్రవీణత గలవాడే సభ్యుడుగా ఎన్నుకోబడి ఉండెను. వాని యొక్క బంధువులలో ఎవ్వరున్నూ మహాపాపము ఏదేని చేసి ఉండకూడదట. బంధువులు పాపము చేసి ఉన్నడల ఎన్నికలలో చేరుట ఎర్హుడు కాడు. ఒక్కొక్క ఆలయమునకు సమీపమందు చతుర్వేది మంగళం అని ఉండెను. అందులో బ్రాహ్మణులు వసించి ఉండిరి. శివభక్తులో విష్ణు భక్తులో దేవాలయ కోశాధ్యక్షుడుగా ఉండిరి. వారికి శ్రీ పండారత్తారని పేరు. పండారము అనగా బొక్కసము. అగ్రహారమును ప్రక్కన పండారవాడ ఉండెను. చతుర్వేది మంగళమందు 4-5 సభలుండెను. ఒక్కొక్కటి ఒక్కొక్క కార్యమును ఏర్పడినది. వారు సభయోం అని సంతకము చేయుట వాడుక. వర్తకులు కూడి వసించు స్థలమునకు పేట అని పేరు. యుద్ధవీరుల యొక్క వాసస్థలము పాలయము అని పేరు. రాజులు, మరవలు, పడయాచ్చులు, నాయకులు మొదలగు వీరులు పాళయములలో వసించి ఉండిరి. ఉడయ్యార్ పాళయమునన్నది ఒక ఉదాహరణము. అగ్రహారమన్నది ఒక కోనలో శివదేవళమును, ఇంకో కోనలో విష్ణు కోవెలయన్ను కలిగిన వీధి. అగ్రమన సంస్కృత పదమునకు కొన అని అర్థం. ఇటుడనే వృత్తి సంస్కారం ఏర్పడి గ్రామము యొక్క కార్యములు సాగుచుండెను. శాసనములలో ఈ ఊరు సభయోం అని కొన్ని బ్రాహ్మణులు కరణము శ్రీ పండారత్తార్ అయిన వారు సంతకము చేసి ఉండుట మీరు చూడనవును. రాజు యొక్క ఆజ్ఞను వారు గ్రహించిన దానికి అది గురుతు. రాజ ఆజ్ఞలో రాగి ఎందును రాయి ఎందును చెక్కుకొనుడుగాక అని వ్రాయబడి ఉండును. దానిని వ్రాసి పంపిన ఉద్యోగస్తులకు తిరుమందిరవోలై అని పేరు వ్యాపించెను. ఈ కాలమందు అంతరంగ కార్యదర్శి అనుచున్నాము. తాటియాకునందు ఆజ్ఞలను వారు వ్రాసినందున తిరుమందిరవోలై అని పేరు కలిగెను. మందిరమను పదమునకు రాజు యొక్క భవనమని అర్థము.
మన దేశమందు సమస్త విధములైన రాజ్యాంగములు ఉండెను. గ్రామములు పూర్తిగా ప్రజాప్రభుత్వము గలదై ఉండెను. కాన వాటి నిర్వాహములలో రాజుకు జోక్యము లేదు. పన్నును వసూలు చేసి దేశక్షేమమునకు వ్యయపరచవలసినదే వారి యొక్క పని. ప్రజాప్రభుత్వ సభాధ్యక్షులు ఎల్లరూ ఎన్నుకోబడిన వారు, నియమించుటయే లేకయుండెను. ఇతర పని లేని ఎడల రాజులు దానధర్మములు చేసుకొనుచుందురు. దేవళం నిర్మించి, తటాకము త్రవ్వించి, సత్రమును ఏర్పరచి, పాఠశాల స్థాపించి, జనులకు హితమైన కార్యములను వారు సల్పుచూ వచ్చిరి. నవరత్న కిరీటము ధరించిన రాజులు బీద బ్రాహ్మణుని గౌరవింతురు. కనుక బీదవాడు గౌరవనీయుడుగానున్నూ ధనికుడు సామాన్యుడుగానున్నూ భావింపబడిది. ఈ కాల యభేదవాద ప్రకారమైతే ఎల్లరున్నూ బీదలు కావలసినదే. ఆ కాలమందు దుర్భిక్షమన్నది అధికముగా లేదు. రానుపోను సౌకర్యములు అధికమైన పిమ్మటనే లోకమంది ఎక్కడ చూచిన ఎడలను ఏకకాలమందును దుర్భిక్షం యొక్క కష్టము అనుభవించబడును. ఇట్లెల్లనూ ఉండినది గోడలపై వ్రాయబడి ఉన్నందున తెలుసుకొనగలము. పూర్వము శిలాశాసనమును చూచినడల స్వస్తి శ్రీ అని సంస్కృతములో ప్రారంభము చేసి, ఈ రాజు యొక్క ఫలానా సంవత్సరములో ఫలానా మాసములో ఫలానా తేదీయందు రాజు ఫలానా కార్యము చేయుచుండగా ఫలానా వారు ప్రార్థించిన రీతిగా ఉత్తర్వు చేసిరని చెప్పి యాజ్ఞ పూర్తిగా వ్రాసి ఉండును. ఇటుల జనులను రాజ్యాంగములను దానము చేసినందున దేవాలయములు సంరక్షింపబడుచూ వచ్చినవి. ఆ దేవాలయములను బాగు చేయుటకును ఇప్పుడు మన వలన కాకయున్నది. పూర్వదినములలో ఆయా గ్రామముల వారు వారి జీవనము చేయుచు దేవాలయమును కట్టుచూ వచ్చిరి. శిలాశాసన పరిశోధన శాఖ ఉద్యోగస్తులు ఈ శాసనములెల్ల చదివి నకలు వ్రాసుకొనుచున్నారు. అయితే ఏ శాంతిని ఉద్దేశించి ఇంత ద్రవ్యము వ్రయము చేయుచూ వచ్చిరి అనుట వారు గమనించుటలేదు. ద్రవ్యము బుద్ధి రెండును విశేషంగా వ్రయము చేసి పూర్వీకులు పొందిన ఫలమును మనం ఎందుకు పొందకూడదు? గోడలపై వ్రాసిన దానికి ఎల్లను రాజు యొక్క శ్రీముఖమని పేరు. మన ఆచార్యుల తాళపత్రముకును శ్రీముఖమని వాడుచూ వచ్చినది. కనుకనే మేము ఏదేని వ్రాసి పంపిన ఎడల శ్రీముఖం వచ్చినదని అనుకొనుచున్నారు. మన ఆచార్యులు 56 దేశపు రాజుల వల్లను సన్మానింపబడినవారు. 32 ఏండ్ల వయస్సు వరకే వారు ఉండిరి. 12 ఏండ్ల వయస్సునకు పైన లోక సంచారము చేసినట్లు భావించినను 20 సంవత్సరములలో భరతఖండమందుండు 56 దేశములకు పోయి అచ్చటచ్చట వేద విరుద్ధమైన అభిప్రాయము గల పండితులను జయించి దుర్మతముల బారదోలి అద్వైతమును స్థాపించిరి. అద్వైత మతము తప్ప వేరు మతము లేకుండా చేసి విడిచిరి. ఇప్పుడుండు ద్వైతము, విశిష్టాద్వైతము మొదలగు సిద్ధాంతములు మన ఆచార్యుల కాలమునకు పిమ్మట ఏర్పడినవి. వారి యొక్క కాలమందు 72 దుర్మతములు ఉండినవట. వాటిలో ఒక్కటైనా ఇప్పుడు లేదు. అట్లు చేసిన వారి వల్ల స్థాపింపబడిన మఠము మనదని జనులకు అభిమానం ఏర్పడిన అది రక్తమం దూరిపోయి ఉన్నది. వారి నామము యొక్క మహిమ దానికి కారణము. మన ఆచార్యుల యొక్క బిరుదులలో నిఖిల పాషండ షండ కంటకోద్ఘాటనేన విశదీకృత వేద వేదాంత మార్గ షణ్మత ప్రతిష్టాపకాచార్యాణం అని ఉన్నది. వేద వేదాంత మార్గమందు పూర్వం వలయున్న అనేక పాషండ మతములను ఖండించి షణ్మత స్థాపం చేసిన వారు అన్నది దాని అర్థము. వారు స్థాపించిన వేద మార్గము వేదాంత మార్గములను 2 మార్గములను మేము దేశీయులకు ఉపదేశము చేయ బాధ్యులమై ఉన్నాము. వేదాంతము చదివినను యాశ విడలేదు, చెడు తలంపు పోలేదు. వేదాంతము చదువుడచే పొందతగిన ఫలమును పొంద పక్వమేర్పడినట్లు వైదిక కర్మలను చేయవలను. చేయనప్పుడు ఫలమును ఎదురుచూచి చేయకూడదు. లౌకిక కర్మలమును అవ్విధమునే చేయవలెను. ఇతర దేశస్థుల అభిప్రాయములకు భయపడక మన శాస్త్రముల యొక్క అభిప్రాయములను వారు ఒప్పుకొనున్నట్లు మనము చేయవలెను. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర.